హలో అండి. ఇగోండి రేపటికి ఇంకా ఉగాదికి ఈరోజే అంతా క్లీన్ చేసుకున్నాను. ఈరోజు శనివారం అయినా కూడా కొంచెం లేట్ అయిపోయిందండి. అంతా క్లీన్ చేసుకొని పూజ చేస్తామని అదంతా చేసుకునేదానికి సరిపోయిందండి టైము. అందుకే ఒకేసారి టిఫిన్ లంచ్ కూడా ఒకటే చేసేస్తాను. ఇదిగోండి టమోటా రసం, రైస్ వార్చుకునేసినాను. అదే కొద్దిగా ఇది తీసుకున్నా, లెమన్ రైస్ కలిపేద్దామనేసి. కొన్ని లెమన్ రైస్కి అంతా వేయించి పెట్టుకున్నా. ఇదండి, ఇంకా ఏదన్నా పని ఉండేటప్పుడు ఇంకా అన్నీ ఒకేసారి చేసుకొని అది ఇది అంతా చేసుకోలేము కాబట్టి ఇట్లా అండి. రసం ఇట్లా తెల్లొచ్చేటప్పుడు మనం ఇట్లా ఎప్పుడు కరివేపాకు ఇట్లా వేసుకున్నామంటే మంచి టేస్ట్ వస్తుందండి. అది చూడండి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకున్నామంటే అట్లా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అది అట్లా పొంగొచ్చేటప్పుడు మనం స్టవ్ కట్ చేసి మూత పెట్టుకుని వేసినామంటే బాగుంటుంది. ఇంకోండి అట్లా తెల్లొచ్చేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుని వేసేయాలి. కొంచెం అట్లా పెట్టుకుంటే చాలండి మూత. ఈ లెమన్ రైస్కి అయితే ఇట్లా రెడీ చేసుకునేసినాను. ఇంకా ఈరోజు పని ఉండేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మధ్యాహ్నానికి లంచ్ చేయాలన్నా కూడా ఇబ్బంది అవుతుందండి. ఇబ్బంది ఏం లేదు, మా ఇంట్లో ఎటు లేట్గానే తింటారు. కానీ నేనే ఒకేసారి అన్నీ చేయలేక ఏదో ఒకటి అవాయిడ్ చేద్దామని ఇట్లా చేసుకున్నా. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా పూజ రూమ్లోకి వెళ్ళాలా. పూజ రూమ్లోకి వెళ్ళి ఇంకా అక్కడ చేసేకాడికి కరెక్ట్గా టైం సరిపోతుందండి. మా ఆయన దీపం నేను ఏం అంటించలేదు, ఇంకా ఆయన పోయి మొక్కుంటా ఉన్నారు దేవుడి దగ్గర. ఆయన నూనెంతా వేసి దీపం అంటించలేరు కాబట్టి నేను రెడీ చేసి నేను అంటిస్తేనే తర్వాత మొక్కుంటారు. కాబట్టి ఆయన రెడీ అయిపోయినారా దేవుడి తెరిపోయి దండం పెట్టుకొని వచ్చేస్తారండి, అంతే. ఓకే అండి, మీ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిందండి. ఆల్రెడీ టైం 10 అయిపోయింది. ఇంకా స్టవ్ దగ్గర ఇక్కడ వచ్చే పని లేకుండా ఈ రోజుకంతా ఇదే సరిపోయిందండి. ఇంకెప్పుడో ఇంకా ఈవినింగ్ ఒకేసారి ఈ టైంకి వస్తాం ఇక్కడికి. ఇట్లా కలుపుకున్న తర్వాత కొద్దిగా మనము ఇట్లా కొత్తిమీర వేసుకున్నామంటే లెమన్ రైస్లోకి బాగుంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.